అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ ఈ స్టాంపుల కేసును కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. కొన్నేళ్లు గుట్టుగా సాగుతున్న నకిలీ ఈ స్టాంపులు, నకిలీ ధ్రువపత్రాల కుంభకోణాన్ని ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు పసిగట్టారు. ₹1,00,000 ఉన్న క్యూఆర్ కోడ్ ను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పరిశీలిస్తే కేవలం ₹100 మాత్రమే చెల్లించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మీ సేవ కేంద్రం నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. గతంలో మీ సేవలో పనిచేసిన వారి వివరాలను పోలీసులు సేకరించారు. నిందితుల బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు కళ్యాణదుర్గం నకిలీ ఈ స్టాంపుల స్కామ్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. ఈ స్టాంపుల జారీ ఎలా జరుగుతుందో పరిశీలించాలని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, డీఐజీలతో విచారణకు ఆదేశించారు. నకిలీ ఈ స్టాంపులను ఎవరు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని హెచ్చరించారు. రైట్, అనంతపురం డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, నకిలీ స్టాంపుల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే కళ్యాణదుర్గంలో వచ్చిన ఈ కుంభకోణంపై అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఆర్సీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్సీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇప్పటికే అనంతపురం టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్న ఈ స్టాంపు కుంభకోణం నిందితుడు ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబుతో పాటు మరో 4 కళ్యాణదుర్గం తరలించారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయంలో బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబుతో పాటు మరో 4 కళ్యాణం డీఎస్పీ విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ స్టాంపు కుంభకోణం సంబంధించి పూర్తి స్థాయిలో ఎర్రప్ప మోహన్ బాబుతో పాటు ఏదైతే ఎర్రప్ప సన్నిహితులు కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఏదైతే ఎర్రప్ప జారీ చేసిన ఈ స్టాంపుకు సంబంధించి ప్రభుత్వానికి జమ అయిన నగదులో కూడా తేడాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఒకవైపు పోలీసు విచారణ కొనసాగుతుండగానే దీనికి సంబంధించి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. నకిలీ స్టాంపులు ఏదైతే వ్యవహారం జరిగింది కుంభకోణం పైన పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. కళ్యాణదుర్గంలో జరిగిన నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో పరిశీలించాలంటూ కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ ఐజీతో పాటు డిఐజీలను కూడా ఆదేశించారు. నకిలీ ఈ స్టాంపులు సృష్టించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. ఎవరైనా ఈ నకిలీ స్టాంపులు సృష్టించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి అనగాన సత్యప్రసాద్ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో కళ్యాణదుర్గం పోలీసులు ప్రస్తుతం అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. మరో 2 రోజుల్లోనే ఇది సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. శంకరే, రైట్, థ్యాంక్ యూ సురేష్.